నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్ద శంకర్లపూడిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా పాఠశాలలో హెచ్ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇస్తున్న అన్ని పథకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమోఘంగా ఉందన్నారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భవిష్యత్తులో పిల్లలతో చదువులు ముఖ్యమని ఆయన అన్నారు. హాజరు ప్రోగ్రాం రిపోర్టుల గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. 80%తో రెండో స్థానంలోనే ఉన్నాం. అది రిజల్ట్, లాస్ట్ ఇయర్ రిజల్ట్. మరి ఇప్పుడు కూడా నిజంగా మరి 10వ తరగతి తల్లిదండ్రుల మీద ఎంతమంది వచ్చారు? మీరు వచ్చారు. వాళ్ళే నిజంగా అంటే చెప్తాం. ముందు 10వ తరగతి విద్యార్థులు మరి చదువు మీద శ్రద్ధ ఉన్నది ఆ యొక్క తండ్రికి అంటారు. మీరు ఏమనుకుంటారు అనుకోండి, ఆ యొక్క తండ్రికే ఉంటే సరిపోతుందా? ఎంత వీడియో అండి? 1 మినిట్ చాలా? 1 మినిట్ చాలా? 5 నిమిషాలండి. ఆనంద్ బాబు ఆడు ముందు 3 రోజులు మానేశాడు. పేరు వస్తుంది అది మందగా. ఏదైనా ఇప్పుడు మీరు వచ్చినందుకు మాకు ఆనందమే. కానీ ఆనంద్ బాబు ఆడికేమో అపార కార్డు చేయిద్దామని మరి బతిమాడితే 2 నెలలు బట్టి బతిమాడితే మొత్తం మీద ఆడ రికార్డ్ అంతా రెడీ చేసుకొని ఆ మాట కొత్త ఫోటో కూడా నేనే తీసి కడిగించేసి దగ్గర పెట్టుకున్నా. ఈరోజు వాళ్ళ అమ్మగారు వచ్చినందుకు ఆనందం. మరి కుర్రోడు వచ్చాడమ్మా అని చూసే డౌట్ వచ్చింది, నాడు వచ్చాడు లేదు. మా పాఠశాల తరఫున మీకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాం. మీరు వేరే వేరే ఆఫీస్కి వెళ్తే గంటలు నిలబెడతారు, కానీ మేము అలా కాదు, వెంటనే రాసి ఇచ్చేస్తాం. మరి 10వ తరగతి విద్యార్థులు 25 మంది ఉన్నారు, 3 పేరెంట్స్ వచ్చారు. ఇలాగైతే మరి వాళ్ళు పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు చెప్పండి. ఎందుకంటే మన కన్నడంతో పాటు మన బాధ్యత ఉంది. మనం ఏమనుకుంటామంటే నా పిల్లడు, నా కొడుకు అని గారం ఉంటుందమ్మా. నువ్వు ఆయన బతికినంతకాలం నువ్వు ఉంటావా? పోనీ నా పిల్లలతో పాటు నేను ఉంటానా? ఉండను. అప్పుడు తోడెవరు? విద్య, నేర్చుకునే విద్య, ఒంటరిగా నడపడం నేర్పుకునే విద్య. అందుకోసమే మరి మీరు గమనించుంటారు, మరి నాడు నేడులో కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇచ్చించి బిల్డింగ్స్ అనేది కట్టడం జరిగింది. ఇక్కడే కాదు, అన్ని మన స్టేట్ అంటారు. మరి ఉపాధ్యాయులకు వేలాది రూపాయలు జీతాలు. మీకు తెలుసు ఎందుకు? ఈ యొక్క గవర్నమెంట్ ఖర్చు చేసేటువంటి వ్యయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు చేసుకోవాలి. హెచ్ఎం గారు ఒక్క వీడియో అనుకుని ఆయన ఒక్కనే కావచ్చు. అవునా కదా? అక్కడ కూర్చోవడానికి అంటే కూర్చోవడం ఎందుకు? మీరే హెడ్ మాస్టర్ని, నేను వెళ్ళి ఉంటాను, నేను కూడా నిలబడాలి. కానీ మనకు గౌరవంగా ఇక్కడ కూర్చోబెట్టి విద్యార్థులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా రావట్లేదు. వచ్చినందుకు మీకు సరిపోటి ముందు కావాలా?